బ్రేకింగ్ న్యూస్ ఇక ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఐపీఎస్ అధికారుల బదిలీలపై ప్రభుత్వం వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సీఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కొన్ని రోజుల క్రితం ఇంటెలిజెన్స్ డీజీ సహా 3 ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంటెలిజెన్స్ డీజీ ఈసీ పరిధిలోకి రాదనే వాదనతో కొత్త జీవోను విడుదల చేసింది. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఈసీ పరిధిలోకి వస్తారని, ఇంటెలిజెన్స్ డీజీ ఈసీ పరిధిలోకి రారని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈసీ ఆదేశాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు సీఈసీ ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి, హైకోర్టులో ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి ఎదురైందని చెప్పాలి. ముఖ్యంగా ఐపీఎస్ ట్రాన్స్ఫర్ ఏదైతే మన అర్ధరాత్రి 3 ఐపీఎస్ ట్రాన్స్ఫర్ ఎవరైతే మెయిన్ కడప శ్రీకాకుళం ఉన్నారో వాటితో పాటుగా ఇంటెలిజెన్స్ చీఫ్ 3ని కూడా హెడ్ క్వార్టర్స్ కి రిపోర్ట్ చేయాలంటూ ట్రాన్స్ఫర్ చేసి అయితే దాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఇంటెలిజెన్స్ అసలు ఈసీ పరిధిలోకి రాదంటూ హైకోర్టు అంటే ఒక జీవో ఇవ్వడంతో పాటుగా కౌంటర్ జీవో రిలీజ్ చేయడంతో పాటుగా కోర్టును కూడా ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. దీనిపై 2 రోజుల పాటు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. అయితే ఈ రోజు జడ్జిమెంట్ బయటకు తీసింది. ముఖ్యంగా ఇది ఏంటంటే పూర్తి ఇష్యూ అనేది ఈసీ పరిధిలో ఉంటుంది. దీంట్లో మేము జోక్యం చేస్తాం. ఎన్నికలు కూడా అమల్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం వ్యవహరిస్తుంది. తన పరిధిలో అంటున్నాయి కాబట్టి దీంట్లో మేము ఇన్వాల్వ్ అయ్యేది లేదు అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే నిన్న వాదనలు కూడా చాలా పక్కగా కనిపిస్తారు. ఎందుకంటే కేవలం ఐపీఎస్ ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రం ఎందుకు అంటే రాద్ధాంతం చేస్తున్నారు, కోర్టుకు రావాల్సినంత అవసరం కూడా లేదు. ట్రాన్స్ఫర్ చేయడం అనేది పనిష్మెంట్ కాదు కదా అంటూ ఈసీ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. దాదాపు ఆయన వాదనతో ఏకీపించిన కోర్టు జడ్జిమెంట్ రిలీజ్ చేస్తూ ముఖ్యంగా ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేసింది. దీంతో ప్రభుత్వానికి అంత ఇబ్బంది కలిగే అంశంగా మీరు భావించాల్సి ఉంటుంది. మరి దీనిపై ప్రభుత్వ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ఏదైనా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కోర్టు ఇష్యూ అనేది ఈ ఐపీఎస్ ట్రాన్స్ఫర్లపై ఏకంగా ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సంబంధించి ప్రభుత్వమే ఈసీ నిర్ణయం ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఈ రోజు దాన్ని ఎలా కొట్టివేయడం ఇవన్నీ కూడా చాలా ఉత్కంఠనీయ పరిణామాలుగా ఏపీలో మారాయి. మరి దీనిపై ఇప్పుడు ప్రభుత్వ తరపు వాదనలు ఎలా ఉంటాయో అంటే దాని రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరి ఫస్ట్ వెయిట్ చేస్తాం. రాఘవి, రైట్, థ్యాంక్ యూ విజయసారథి.